చలో బస్ భవన్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా చలో బస్ భవన్ నిర్వహించనుంది. పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవడం వల్ల బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గౌలిగూడ బస్ స్టాండ్ ను 400 కోట్లకు ప్రైవేట్ కు ఇవ్వటం ఎందుకంటూ ప్రశ్నించారు. ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్ భవన్ కు చేరుకొని ఎండీకి వినతి పత్రం ఇవ్వనున్నారు. కూడా బస్ డిపోని 400 కోట్లకు మరి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చింది. అదే విధంగా ఉప్పల్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, అన్ని డిపోలను కూడా ప్రైవేటైజ్ చేసి దాంతో పాటు ఎలక్ట్రికల్ బస్ దాన్ని కూడా ప్రైవేట్ చేయాలని నేను కార్మిక సంఘాలకు, ఆర్టీసీ ఎంప్లాయీస్ కు, ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులకు కూడా నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా. ఒకవేళ మీరు ఇప్పుడే మేల్కోకపోతే ఈ ప్రభుత్వం అంతా ప్రైవేటైజ్ చేసి మిమ్మల్ని ముంచాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నది. ఇది మీరు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్సులోనే కేటీఆర్ గారు నందినగర్, హరీష్ రావు గారు మెహదీపట్నం, నేను సికింద్రాబాద్ లో, పద్మారావు గారు చిలకలగూడలో, ముఠా గోపాల్ గారు ముషిరాబాద్ లో, కాలేరు వెంకటేష్ గారు అంబర్పేటలో, లక్ష్మారెడ్డి గారు ఉప్పల్లో, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి, కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్, కృష్ణారావు గారు కుకట్పల్లి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ నుంచి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు బస్ భవన్ చేరుకొని అక్కడ ఎవరైతే ఎండీ గారు ఉంటారో మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.